వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్ లో కాళికాదేవి చంద్రబాబు ఫ్లెక్సీలతో బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సిఐ భార్గవరెడ్డి మంగళవారం సెబ్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మంత్రాలయం మండలంలోని మాధవరం నుండి రాయచూరు పోవు బస్సు రోడ్డులో గల మాధవరం చెక్పోస్ట్ వద్ద 864 90 ml ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకోవడమైనది. వీటి విలువ మార్కెట్లో దాదాపు 35,000 విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెబ్ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ నాగరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ రవికుమార్ సార్ పర్యవేక్షణలో మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచడం జరిగింది. మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ దగ్గర చెక్పోస్ట్ సిబ్బంది మేము కలిసి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్లో కాళికాదేవి చంద్రబాబు ఫ్లెక్సీలతో బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు. బుద్ధ అప్పారావు నిలయం నుంచి దుర్గాగుడి వరకు వెంకన్న పాదయాత్ర టోల్ గేట్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు. జగన్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి శిక్షించేలా చూడాలని కోరుకున్న బుద్ధ వెంకన్న. జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. ఆ అబద్ధం అవినీతి అంటే జగన్ కు బాగా ఇష్టం. ఇప్పుడు అబద్ధాలతో ఢిల్లీలో మాయ ధర్నా చేశాడు. పెన్షన్ విషయంలో ప్రజలకు జగన్ మోసం చేశాడు. చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ 4,000 చేశారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడు. 2009లో జగన్ ఎన్నికల ఎఫిడెవిట్ ను పరిశీలించి 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చింది? 42,000 కోట్లు ఈడీ అప్పట్లో జప్తు చేసింది. ఈ 5 ఏళ్లలో మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాలతో కోట్లు దోచాడు. గత అవినీతిపై జగన్ జైలుకు వెళ్లాడు. ఈ 5 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేయాలి. ఆ దుర్గమ్మ వద్ద ఊరేగింపుగా వచ్చి ఆ తల్లిని కోరాం. జగన్ అవినీతి అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకునేలా చూడాలని వేడుకున్నాం. రాజకీయ హత్యగా జగన్ ప్రచారం చేస్తున్నాడు. ఢిల్లీ వెళ్లి హడావిడి చేసిన మోసాలను ఎవరూ నమ్మరు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మా వారిని కూడా లాండ్ ఆర్డర్కు విఘాతం కలిగించవద్దని చెప్పిన నాయకుడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలి. జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సిబిఐకి ఫిర్యాదు చేస్తున్నాం. వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలి. ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు. వివరిస్తావా నువ్వు? 6 అక్షరం అంటే 2 ఇష్టం ఆయనకి. ఒకటి అబద్ధం, రెండోది అవినీతి. నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పగలవా? 2 అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి, చంద్రబాబు గారికి హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే 3,000 పెన్షను, ఈ 2,000 పెన్షన్ 3,000 4 దఫాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా 4,000 పెన్షనే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ 3 నెలలు 1,000 రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా? నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా? ఇవాళ మేము మహిషాసుర మర్దినితో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం, దాని వెనక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి అక్కడికి నాకు పురాతనం నుంచి కూడా అమ్మవారి గుడి దగ్గర ప్రభలు కట్టడం అలవాటు. ఒక మంచి పని. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి. చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ
ఈ రోజు బోధన్లోని 1వ వార్డులో ఆమ్ ఆద్మీ పార్టీ చేరిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభావవంతమైన పని నుండి స్ఫూర్తి పొంది 50 మంది కొత్త సభ్యులు చేరారని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నామన్నారు. సభ్యత్వంలో ఈ పెరుగుదల స్థానిక సంఘంలో మా మిషన్కు పెరుగుతున్న మద్దతు నొక్కి చెబుతుంది. పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి మరియు సాధారణ ప్రజల జీవితాలను ఉద్ధరించడానికి మా ప్రయత్నాలు బోధన్ నివాసితులతో లోతుగా ప్రతిధ్వనించాయని మేము నమ్ముతున్నాము. ఈ నేపథ్యంలో ముఖ్యమైన సంఘటనను కవర్ చేయవలసిందిగా మీ గౌరవనీయమైన వార్తా కేంద్రాన్ని మేము దయతో అభ్యర్థిస్తున్నాము. మేము మీ సూచన కోసం ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలను కూడా జత చేస్తున్నాము. మా కార్యక్రమాలు మరియు లక్ష్యాల గురించి అవగాహన కల్పించడంలో మీ కవరేజీ మాకు బాగా సహాయపడుతుంది. మేము మీ సానుకూల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాము మరియు మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నందుకు ముందుగానే ధన్యవాదాలు. నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్. ఈరోజు గత 8 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పోరాటానికి విజయోత్సవం స్టార్ట్ అయిపోయింది. వార్డ్ నెంబర్ 1లో దాదాపు 100కు పైగా మంది ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వంలో వచ్చారు. నేను ఈ సందర్భంగా వార్డ్ నెంబర్ 1 బోధన్కి చెందిన వీళ్ళందరికీ నేను చాలా స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ ఉన్న సమస్యలకు రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత పడితే అంట ఎక్కడ పడితే అక్కడ ఈ సమస్యలకు పరిష్కారం తేవటానికి అధికారుల దగ్గరికి పోయి వాళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రజలకు నేను మాటిస్తున్నా, రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రాంతాన్ని ఎవరు గుర్తు చేయలేని విధంగా అంత అభివృద్ధి చేసి ఇక్కడ మీ వార్డులో ఉన్న మహబూబ్ గారి నాయకత్వం. నిజామాబాద్ జిల్లా బోధన్ అమృత టు లైఫ్ హాస్పిటల్లో అరుదైన చికిత్స అందించడం జరిగింది. డాక్టర్ పి ఉపేంద్ర, ఆర్థో ఎంఎస్, షేక్ మజీద్ అన్సారీ 70 సంవత్సరాలు. ఇతనికి ఇదివరకే కుడికాలు తొంటి విరగడం జరిగింది. ఇప్పుడు ఎడమ కాలు తుంటే విరగడంతో అమృత టు లైఫ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా ఆపరేషన్ చేయించి ఒక్క రోజులోనే పేషెంట్కును నడిపించడం జరిగింది. ఈ పేషెంట్స్ వేరే డాక్టర్లను సంప్రదించగా సుమారు 2 నెలల సమయం పడుతుందని చెప్పడంతో పేషెంట్ భయాందోళనకు గురయ్యారు. ఒక్క రోజును నడిపించినందుకు డాక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ టి ఉపేంద్ర, ఆర్థో స్పైన్ సర్జన్ అండి. బోధన్ అమృత హాస్పిటల్ నందు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర పేషెంట్ అన్సారీ అండ్ హిప్ ఫ్రాక్చర్తో అడ్మిట్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసామండి. ఈ పేషెంట్కి ఆల్రెడీ 2 years బ్యాక్ రైట్ సైడ్ హిప్ ఫ్రాక్చర్ అవ్వడంతో పిఎఫ్ఐ ఇంప్లాంట్ చేసి వాళ్ళు 1 month వరకు బెడ్ రెస్ట్ పెట్టడంతో పేషెంట్ కంగారు పడి నాకు మళ్ళీ నడక జరుగుతుందా, మళ్ళీ నేను నడవగలుగుతానా. బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధా అధ్యక్షతన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు కడుపు కొడుతూ వార్డెన్ల దగ్గరుండి ముడుపులు దండుకుంటున్న బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి అవినీతిని ఆధారాలతో సహా నిరూపించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటలక్ష్మిని పదవి నుండి తప్పించి విచారణ చేపడితే ముడుపులు చెల్లించిన వార్డెన్లు, తన సొంత శాఖ ఉద్యోగులు అందరూ కూడా విచారణలో పాల్గొని వాస్తవాలు తెలియజేస్తారని ఆమె తెలిపారు. కారుణ్య నియామకాల కోసం ఎంత లంచాలు తీసుకున్నది ఫోన్ పేల ద్వారా వెంకటలక్ష్మి అకౌంట్కు చేరిన లంచాలపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపిస్తే అవినీతి తిమింగలం వెంకటలక్ష్మి అరాచకం బహిర్గతం అవుతుందని ఆమె అన్నారు. అవినీతి తిమింగలం బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మిని పదవి నుండి తొలగించి విచారణ చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆమె తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఈడిగ భారతమ్మ, ముడియం సునీత, కటికే బాను, దేవిబాయి, హుస్సేన్ బి, రంకమ్మ, గొల్లా రేవతి, కాసింబి, కొమ్ము పెద్దక్క, లక్ష్మేశ్వరి, షేకూన్ బి, దస్తగిరమ్మ, అమీనాబి, ఎర్రకోట లక్ష్మి, చాకలి జయమ్మ, గుండెపోగుల ప్రభావతి, బోయ లక్ష్మి, మద్దమ్మ, వెంకటేశ్వరమ్మ, మిద్దె వెంకటలక్ష్మి, ఇత్తడి లక్ష్మి, కాజాబి, గొల్ల జయమ్మ, నాగలక్ష్మమ్మ, వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మంచిదని అడుగుతా ఉన్నాం. నిన్న కలెక్టర్ గారు కూడా స్పందన కార్యక్రమంలో చెప్పారు, ఆ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో
మీరు ఆమెని ఈ పదవి నుంచి తొలగించి మీరు విచారణ చేపట్టండి. వార్డెన్లందరూ ముందుకు వచ్చి మీకు ఫిర్యాదులు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈమె అవినీతి ఎంత దారుణంగా ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఉద్యోగం కావాలంటే కారుణ్య నియామకం కింద ఒక మహిళ దగ్గర 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంది. అలాగే ఒక వాచ్మెన్ కూడా ఈమె సతాయించి సస్పెండ్ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తీసేసి మళ్ళీ అతనికి ఆర్డర్స్ ఇవ్వాలి అంటే అతని దగ్గర నుంచి లంచం తీసుకుంది. ఇవన్నీ ఊరికే ఒట్టి మాటలు కాదు, ఆధారాలతో సహా మేము నిరూపించగలుగుతాం. ఆమె ఈరోజు ఎవరైతే మేము చెప్తూ ఉన్నామో వెంకటలక్ష్మి గారిని, ఆమె ఫోన్ పేని మీరు ఒక్కసారి వెరిఫై చేస్తే ఆమె లంచాలు డైరెక్ట్ గా ఫోన్ పేలోనే పడినాయి. కళ్ళ ముందు ఇంత అవినీతి జరుగుతూ ఉంటే కూడా ఇంకా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం అనేది చాలా బాధాకరం. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామంలో జై కిసాన్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలకు వచ్చే చీడపీడలను, రసాయన ఎరువులను ఏ సమయంలో ఏ మోతాదులో వాడాలి అనే విషయాన్ని జై కిసాన్ కంపెనీ సేల్స్ మేనేజర్ సోమేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా రైతులకు వివరించారు. దేశానికి వెన్నెముక రైతు. తాను కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు మా జై కిసాన్ కంపెనీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా రైతులు అధిక దిగుబడి శాతం పెరిగే విధంగా రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, వేరుశెనగ, సోయాబీన్, అరటి, బొప్పాయి, నిమ్మ, బత్తాయి, టమాటో, మిరప, వంగ, బెండ మొదలగు ఇతర పంటల సాగుకు అవసరమైన ఎరువులను, పురుగుల మందును జై కిసాన్ కంపెనీ వారు అన్ని ఫర్టిలైజర్ షాప్లో అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా రైతుల పొలాలలో కంపెనీ ఆధ్వర్యంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం మొదలగు పోషకాలు ఎంత శాతంలో ఉన్నాయో తెలియజేస్తాయని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. అన్నదాతలు ఏమైనా సలహాలు, సూచనలు, వ్యవసాయ సంబంధ సలహాల కోసం కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ 1800121233 నెంబర్కి ఫోన్ చేయగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ డెవలప్మెంట్ మేనేజర్ రంజిత్, కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు మద్యం సేవించి పాటలు బోధించేందుకు వచ్చిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు లకావత్ వేణుగోపాల్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బచ్చరావుతో పాటు మరికొంతమంది ఆధార్ అప్డేట్ దరఖాస్తు ఫారం మీద గెజిటెడ్ అధికారి సంతకం కోసం ఉదయం 11 గంటలకు హైస్కూల్కు వెళ్లారు. ఈ సమయంలో పీజీహెచ్ఎం వేణుగోపాల్ లేకపోవడంతో అతనికి ఫోన్ చేయగా ములుగులో మీటింగ్కు వెళ్లినట్టు తెలియజేశారు. తర్వాత వారు అక్కడి నుండి వెళ్లిపోయి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లకి ఫోన్ చేయగా మీటింగ్ ఏం లేదని చెప్పడంతో మళ్లీ పాఠశాలకు వెళ్లారు. ఈ సమయంలో కనిపించిన పీజీహెచ్ఎం వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉండి ఎంఈఓ చెబితే ఏంటి, సంతకం ఎందుకు పెట్టాలి అంటూ వారితో వాగ్వాదానికి దిగినట్లు రాము తెలిపారు. అంతేకాకుండా ఏంటి